నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తమిళనాట వ్యాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయిన పూకీ సినిమాని ఈ నెల 20వ తేదీన మన తెలుగులో బూకీ పేరుతో విడుదల చేస్తున్నారు. సో ఆ సినిమాకి సంబంధించి దర్శకుడు గణేష్ చంద్ర, అలాగే నిర్మాత జవాజి రామాంజనేయులు గారు, హీరోయిన్ అజయ్ దిశాన్ ఇప్పుడు మనతో ఉన్నారు. మరికొద్దిసేపట్లో విజయ్ ఆంటోనీ గారు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. మరి తమిళంలో ఎలాంటి సక్సెస్ వీళ్ళకి లభించింది, అలాగే తెలుగునాట ఏ రేంజ్ సక్సెస్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ బూకీ. హాయ్ అండి, నమస్తే. హలో. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రైలర్ బాగుంది. మరి తమిళంలో 14th రిలీజ్ అయింది కదా? 13th రిలీజ్ అయింది సార్. 13th. ఓకే. సో అక్కడ ఏంటి రెస్పాన్స్, ఏంటి, ఎలా ఉంది, ఏంటి? అక్కడ మంచి రెస్పాన్స్ సార్. అక్కడ చాలా బాగా రిసెప్షన్ చేస్తారు ఆ మూవీకి వచ్చి. ఓకే. ఇంకా బాగా ఆల్మోస్ట్ థియేటర్స్గా ఫుల్గా జరుగుతుంది ఇప్పుడు. ఓకే. రామాంజనేయులు గారు, జనరల్గా ఒక సినిమా ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఏకకాలంలో రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే ఏమన్నా రిజల్ట్ తేడా అయితే అదర్ లాంగ్వేజ్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. బట్ మీరు అక్కడ 13th రిలీజ్ చేసి ఇక్కడ 20th రిలీజ్ చేస్తున్నారు. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలు? మా మూవీ మీద ఉన్న నమ్మకమే మా ధైర్యం. ఈ మూవీని ఎప్పుడైతే డిజిటల్లో చూపించాం, వాళ్ళు ఇద్దరికే చూపించాం. ఒకటి జీ, ఇంకోటి హాట్స్టార్. ఇద్దరు వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ చూసిన వాళ్ళకే డిజిటల్ శాటిలైట్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఆ కాన్ఫిడెంట్ అంతే క్యారీ అయ్యి, నార్మల్గా ఒక న్యూ కమర్స్తో మూవీ తీస్తున్నారు అని అంటే మీకు తెలుసు, ఇప్పుడు తెలుగులో చాలా న్యూ కమర్స్ మూవీస్ వస్తున్నాయి. ఒక స్మాల్ బడ్జెట్ పెట్టుకొని తీస్తారు, నెంబర్స్ మీకే తెలుసు. కానీ దీంట్లో చాలా పెద్ద బడ్జెట్ పెట్టి మూవీని చాలా రిచ్గా తీయటం వల్ల స్టోరీ మీద ఉన్న నమ్మకంతో సరే డేట్స్ కుదరక 2 డేట్స్ వేయాల్సి వచ్చింది. మేము అనుకున్నట్టు నమ్మకంగా తమిళ్లో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ మూవీ. అలాగే తెలుగులో కూడా మన తెలుగు ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ మూవీ తీసేటప్పుడే బైలాంగికల్ తీసిన టైంలో సపోర్టివ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా తెలుగుకి మ్యాచ్ అయ్యేటట్టు, తమిళకి తమిళ యాక్టర్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాం. సపోజ్ తెలుగులో చూస్తే విజయ్ ఆంటోనీ గారు సపోర్ట్ రోల్లో ఉన్నారు, సునీల్ గారు చాలా పెద్ద రోల్ చేశారు, అలాగే మంచు లక్ష్మి గారు చేశారు. ఇట్లాగా సపోర్టివ్ క్యారెక్టర్ కూడా అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి ఈ సినిమా తీయటం జరిగింది. దాంతో ప్రేక్షకులు ఇమ్మీడియట్గా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇద్దరికి చూపించాము, ఇద్దరు ఇంట్రెస్ట్ చూపించారండి. జనరల్గా ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అయిన వితిన్ డేస్లోనే, ఈవెన్ మంత్స్ కూడా కాదు, డేస్లోనే ఆడియన్స్ ముందుకి రిలీజ్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఉంది. అలాంటి కమిట్మెంట్స్ ఓటీటీతో జరుగుతున్నాయి ప్రొడ్యూసర్స్కి. సో అది కూడా ఇప్పుడు తమిళంలో ఒక 13th రిలీజ్ అయిందంటే వితిన్ షార్ట్ పీరియడ్లోనే ఓటీటీకి వచ్చే ప్రమాదం ఉంది. అదే 20న ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగుకి ఒక షార్ట్ పీరియడే ఉంటుంది. సో అది కూడా ఒక ఇబ్బందే కదా, దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు అసలు ఎలా? డెఫినెట్ దానికి ఇంకా టైం ఉంది, ఇంకా డేట్ మనం ఫిక్స్ చేయలేదు. సో దానికి ఇంకా టైం ఉంది. అలాగంటే సేమ్ డేని రిలీజ్ చేసేవాళ్ళంగా, 14వ తారీఖే తెలుగులో కూడా సైమల్టేనియస్గా రిలీజ్ చేసేవాళ్ళంగా. 1 వీక్లో అటో ఇటో అది పెద్ద టైం కాదు కదా, 1 వీక్ అన్నది. యా, ధనుష, ఫస్ట్ మూవీ నీకు ఇది తెలుగులో? అవును సార్. ప్రాజెక్ట్లోకి నీ ఎంట్రీ ఎలా జరిగింది అసలు, ఎలా? నేను కోయంబత్తూర్, తమిళనాడు బేసికలీ. ఓకే. విజయాన్ని సార్ నాకు కాల్ చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, మీరు ఇంట్రెస్టెడా అని అడిగారు. నేను షాక్ అయినా. ఫస్ట్ విజయాన్ని సార్తో కాల్ పిలిచినారు. తర్వాత ఆడిషన్కి వెళ్ళి సీన్ యాక్ట్ చేసి 1 వీక్లో సెలెక్టెడ్ అని చెప్పారు. ఏమడిగారు ఆడిషన్స్లో, ఏం చేయమన్నారు? ఒక సీన్, ఇంట్రొడక్షన్ సీన్. సో అది డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్ట్ చేయమని చెప్పారు. యాక్ట్ చేశాను. అది నాకు చాలా. సో అంతకుముందు అసలు మీకు యాక్టింగ్ పరంగా ఎలాంటి ఇది లేదా అసలు? భయం అని కాదు, అసలు ఎక్స్పీరియన్స్ కానీ, అంటే రీల్స్ చేసేవాళ్ళని విన్నాను నేను. అవునవును. బూకీకి ముందు నేను కనాకనం కాలంగల్ అని ఒక వెబ్ సిరీస్ చేశాను హాట్స్టార్లో. ఓకే. సో అంత ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. కంఫర్టబుల్గా చేశారు డైరెక్టర్. సో నాకు ఈజీగా ఉన్నింది యాక్ట్ చేయడానికి. ఓకే. ఓకే. అజయ్ సార్, సో మార్గాన్లో మంచి పేరు తెచ్చుకున్నావు ఆర్టిస్ట్గా. బట్ ఇందులో ఆల్ ఆఫ్ సడన్ హీరోగా ఎంట్రీ ఇచ్చావు. ఏంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్, అది ఎలా?
యాక్చువల్గా సార్ ఇప్పుడు ఈ టైంలో ఒక కొత్త హీరో వచ్చేది అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ ఈ టైం ఫ్రేమ్లో, ఎందుకంటే దట్స్ హ్యూజ్ కాంపిటీషన్ అండ్ మంచి మంచి టాలెంట్స్. అందరూ మంచి ఫిలిమ్స్ ఇచ్చేటప్పుడు మనం కూడా మంచి ఫిలిమ్స్ మనం రావాలి. కానీ మనం యాక్సెప్ట్ చేసే జోన్లో పొజిషన్లో మనం లేదు, యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మనం లేదు. సో ఒక కమర్షియల్గా మనం ఒక 10 ఫైట్లు 10 డాన్స్ చేస్తే ఎవరు చూడరు. సో దానికి ఒక స్టెప్పింగ్ ఫౌండేషన్గా ఎనీ టైం ఎనీ ప్లేస్ మంచి మంచి స్క్రిప్ట్స్ చేశారు. సో అలా వచ్చిన స్క్రిప్టే మార్గన్ వచ్చిన నాకు ఒక హీరోగా రోల్ లేకపోయినా ఒక ప్రామినెంట్గా ఒక క్యారెక్టర్ కానీ రోల్ దాన్ని కూడా వెరీ వెల్గా రిసీవ్ చేశారు ఆడియన్స్. సో ఇది కూడా హీరో అని అనను, ఒక లీడ్ ఆర్టిస్ట్గా నేను చేశాను. ఒక లీడ్ యాక్టర్గా నా రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేశాను తప్ప ఒక హీరో అని నేను అనను. ఎందుకంటే ఈ మూవీలో కూడా స్క్రిప్ట్ కానీ ఇంపార్టెన్స్ వచ్చి భయంకరం. యాక్చువల్గా ఇద్దరు హీరోసే ఈ ఫిల్మ్లో, నేను ధనుష. హీరోయిన్ అని కాదు, ఎందుకంటే ఈక్వల్ స్పేస్, ఈక్వల్ ఎమోషన్స్, ఈక్వల్ ఫీలింగ్స్. టిపికల్గా వచ్చి ఒక చిన్న లేయర్గా వచ్చి పోతారు కదా హీరోయిన్స్, అలా ఈ ఫిల్మ్లో లేదు. ఈక్వల్గా ఒక స్పేస్. అండ్ ఇది వచ్చి ఒక కొత్త జానర్ కూడా నాకు, ఎందుకంటే ఫస్ట్ వచ్చి ఒక సీరియస్గా జానర్, ఇలాంటి ఒక జానర్ వచ్చి ఆ ఫిల్మ్లో నా క్యారెక్టర్ కూడా ఒక రేర్ క్యారెక్టరే. ఓకే, ఇట్స్ నాట్ వెరీ కామన్ టు ఫైండ్ సచ్ ఎ క్యారెక్టర్. 1 in 1000 1 in lakh అలా ఉంటారు. కానీ ఇది వచ్చి ఒక బాయ్ నెక్స్ట్ డోర్, అందరు రిలేట్ చేయ ఒక క్యారెక్టరు. సో ఇలాంటి ఒక విషయాన్ని చేయడానికి ఇట్ వాజ్ మచ్ మోర్ ఈజీ ఫర్ మీ. అండ్ రిలేటబిలిటీ డజంట్ మీన్ ఇట్స్ గుడ్. రిలేటబిలిటీని ఎంటర్టైన్మెంట్ని ప్రాపర్గా బ్లెండ్ చేసి ఒక స్క్రిప్ట్గా ఇది ఉంది. అలాంటి ఒక విషయం ఉండవాలనే దీన్ని చూస్ చేసి. సో మార్గాన్లో ఆ క్యారెక్టర్ చేయటం అనేది ఈ సినిమాకి నీకు ఎంతవరకు హెల్ప్ అయింది? ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఈ ఫిల్మ్ని ఇఫ్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్, ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ హవ్ సీన్ ఇట్. ఎందుకంటే అజయ్ దేశన్ అనే వాళ్ళు ఎవరని తెలియదు. ఇప్పుడు కూడా నాట్ మెనీ పీపుల్ నో మీ. ఓకే, ఒక లాంచ్ ప్యాడ్గా ఈ ఫిల్మ్ ఉంటుంది అని ఒక నమ్మకం ఉంటుంది, ఒక అవుట్రైట్ లీడ్గా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది 10 ఫిల్మ్ మేకర్స్కి. ఓకే, వీడు వచ్చి బూకీ అనే ఫిల్మ్ చేస్తాడు, మార్గన్ అనే ఫిల్మ్ చేస్తాడు. మార్గన్ గేమ్ మీ వెరీ ప్రామినెంట్ లైమ్ లైట్. ఎందుకంటే ఒక హీరోకి ఒక రికగ్నిషన్ వచ్చింది అని అది ఒక జనరల్గా హ్యాపెనింగ్ ఒక విషయం. కానీ ఒక క్యారెక్టర్గా నాకు ఒక రికగ్నిషన్ వచ్చింది, ఐ గాట్. అది వచ్చి ఇట్స్ వెరీ రేర్. అండ్ దానివల్లనే ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు వచ్చింది. అండ్ దానివల్లనే ఐ థింక్ ఇట్ విల్ రీచ్ అ బిట్ మోర్ దాన్ వాట్ వుడ్ హావ్ డన్ ఇనిషియలీ. గణేష్, నువ్వు టెక్నీషియన్ కదా? అవును సార్. సో జనరల్గా ఏ టెక్నీషియన్ అయినా తను ఫస్ట్ రెడీ చేసుకునే స్క్రిప్ట్ అసలు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా ఫీల్ అయి చేస్తుంటారు. సో పర్టికులర్గా ఈ సినిమాలో ఏంటి నీ హుక్ పాయింట్ ఏంటి? విజయ్ ఆంటోనీ హిమ్సెల్ఫ్, అతను డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ. సో ఏ పాయింట్తో ఆయన పడగొట్టావు? డాక్టర్ సలీం మూవీ నా ఫస్ట్ మూవీ సార్, సినిమాటోగ్రఫర్గా. ఇది వచ్చి లైక్ డైరెక్షన్కి ఫస్ట్ మూవీ. నా ఫస్ట్ స్క్రిప్ట్ ఇది కాదు సార్. ఫస్ట్ స్క్రిప్ట్ వచ్చి ఇంకా ఒక 2 స్క్రిప్ట్ ఉంది. దాని స్క్రిప్టే నేను వచ్చి సార్తో ట్రై చేస్తున్నాను. ఒక 2 yearsగా సార్కి చాలా కమిట్మెంట్ ఉంది కదా. ఆ టైంలో ఫాలో చేసిన టైంలో సార్ చెప్పినారు, ఇమీడియట్గా మీకు స్టార్ట్ చేయాలైతే నాకు ఒక కొత్త హీరోకు మీరు స్క్రిప్ట్ ఉందే అడుగుతున్నారు. ఇమీడియట్గా నేను పుదియ పరిధిని ఒక రైటర్ ఉన్నారు, వాళ్ళను చాలా స్క్రిప్ట్లో డిస్కషన్ చేసి వాళ్ళు రైట్ చేస్తున్నారు. వాళ్ళతో అడిగి ఈ స్క్రిప్ట్ చెప్పి సార్తో ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఆ రోజు నైట్ సార్ చదివేసి నెక్స్ట్ డే మార్నింగే సార్ కాల్ చేసి అజయ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగా ఈ ప్రాజెక్ట్ అసెంబ్ల్ అయింది సార్ కంప్లీట్గా. సినిమాటోగ్రాఫర్గా ఎన్ని సినిమాలు చేశాను నువ్వు? ఆల్మోస్ట్ 7 ఫిల్మ్స్ చేశాను సార్ నేను. 7 ఫిల్మ్స్. ఇక్కడ తెలుగులో కూడా మిస్ మ్యాచ్ అని ఒక మూవీ ఉంది, ఓకే, ఐశ్వర్య రాజేష్తో. అది కూడా నేను సినిమాటోగ్రాఫర్. విజయ్ ఆంటోనీ గారితో ఏమైనా చేశారా? విజయ్ ఆంటోనీ సార్తో ఒక మూవీ సార్, డాక్టర్ సలీం మాత్రమే. ఓకే, పిచ్చకాడు 2 వచ్చి అక్కడప్పుడు కొంచెం క్లాష్ వర్క్ మాత్రం. సో సబ్జెక్ట్ చెప్పగానే ఆయన ఓకే అన్నారా? ఇమీడియట్ సబ్జెక్ట్ చదివేసి ఇమీడియట్గా సార్ ఫోన్ చేసి చదివిన తర్వాత ఇమీడియట్గా ఓకే చెప్పిన. ఆ టైంలో మార్గన్ కూడా రిలీజ్ అవ్వలేదు అజయ్కి. అజయ్కి ఒక మార్గన్లో ఒక వీడియో సాంగ్స్ మాత్రం రిలీజ్ అయింది. ఆ వీడియో సాంగ్స్లో చూడి మళ్ళీ ఓకే సార్ ఇమీడియట్గా. గతంలో చాలామంది సినిమాటోగ్రాఫర్స్ డైరెక్టర్గా పరిచయం అయిన వాళ్ళు ఉన్నారు.
బట్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది కొద్దిగానే ఉంది, చాలా తక్కువ. సో ఒక టెక్నీషియన్గా ఉండి ఒక డైరెక్టర్గా టర్న్ అయిపోయావు. అవును. సో ఇప్పుడు ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది. ఏంటి నువ్వు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ లైక్ ఫస్ట్ డే నేను థియేటర్తో ఆడియన్స్ చూసాను. ఆ ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది కదా సార్, ఆ రెస్పాన్సే నాకు అచీవ్మెంటే, పెద్ద అచీవ్మెంట్. అదివే నాకు ఒక పెద్ద సక్సెస్. తర్వాత లైక్ సినిమాటోగ్రఫర్ టు డైరెక్షన్ అంటే నాకు వచ్చి చాలా ఈజీగా ఉంది. ఏది డైరెక్షన్ సినిమాటోగ్రఫీ? రెండు ఇద్దరం ఇది వచ్చి నాకు వచ్చి చాలా బాగా ఈజీగా ఉంది. ఏమంటే లైక్ ఒక డైరెక్టర్ చెప్పి దాంట్లో నేను విషయం పెట్టక బదులు ఆ స్క్రిప్ట్ నాది, ఆ స్క్రిప్ట్లో సినిమాటోగ్రఫీ ఏదంటే బెటర్గా వచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా మధురు అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ మూవీలో ఒక సీన్ ఉంది, ఆ పెద్ద మీరు మూవీ చూసినా దాంట్లో మీకు అర్థమవుతుంది సార్. ఓకే. సో ఇది ఒక లవ్ స్టోరీని ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్ట్ చేయటం అంటే దాన్ని ఒక పొయిటిక్ వేలో ప్రజెంట్ చేస్తారు జనరల్గా. అవును సార్. సో మీకు అలాంటి ఏమన్నా ప్రశంసలు ఏమన్నా వచ్చినాయా? ఒక క్లారిఫికేషన్ సార్, ఈ మూవీ వచ్చి లవ్ స్టోరీ కాదు సార్, ఇది వచ్చి బ్రేకప్ స్టోరీ. స్టార్టింగ్ 3rd మినిట్లీ ఇద్దరం అమ్మాయి అబ్బాయి బ్రేకప్ స్టోరీ అంటేనే లవ్ స్టోరీ. లవ్ లేకుండా బ్రేకప్ లేదు. బ్రేకప్ ఉంది, లవ్ ఉంది, లవ్ తర్వాతవే ఉంది. స్టార్టింగ్ వచ్చి బ్రేకప్, ఫస్ట్ వచ్చి బ్రేకప్, ఫస్ట్ సీన్ వచ్చి బ్రేకప్ నుంచే బ్రేకప్ నుంచి లవ్ స్టార్ట్ అయింది మూవీ వచ్చి స్టోరీ. సో విజయ్ గారు వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఎస్ సార్. ఎస్. సో ఈ సినిమాకి అంటే మీరు ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు, బట్ గణేష్ చెప్పిన సబ్జెక్ట్లో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? నచ్చిన పాయింట్ ఇస్ సార్, వీ హ్యావ్ సో ఫార్ సీన్ లవ్ స్టోరీస్, వీ హ్యావెంట్ సీన్ అ బ్రేకప్ స్టోరీ. ఓకే. What will happen in the first scene, hero will meet the heroine, then maybe after 20 minutes she will propose and she will accept in the third reel. And what will happen, her father will become a villain in the movie. And generally we have seen love stories like this only. And he started the love story in a different way. He started with breakup. After the breakup they are actually meeting only in the climax. Okay. So this gave me a different perception towards. I saw it in a different way, and the way the Pudhiya Pardi, the writer, wrote the script also was really unique, and it was very trendy. Gen Z vibe was there in the script, and director is a cameraman. Yeah. If it is going to be somebody else, may doubt him, but he's a cameraman. He knows. He would have worked on in approximately 15 to 16 movies as cameraman. So he knows how to place camera, how to take a written scene properly on screen. I blindly believed him, and I like the script, sir. I like the writing. I like the team, and I had Ajay. I have seen Ajay working in Margan also. Okay. And I came across Dhanusha's reel, and we discussed, and sir and myself decided to take up this movie. ఇప్పుడు మార్గాన్లో అజయ్కి యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది. Okay, sir. బట్ ఇమీడియట్గా అజయ్ని హీరోగా పెట్టి సినిమా చేయాలి, మీరే ప్రొడ్యూసరు. Yes sir. Yes sir. సో ఏంటి అంటే హీరో చేయాలన్న ఉద్దేశంతోనే మార్గాన్లో తన ఆర్టిస్ట్గా తన పొటెన్షియాలిటీని మీరు చూపించారా, లేదంటే ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి అసలు? What are you asking, sir? இல்லை மார்கானில் வந்து அவங்க வச்சு ஒரு இம்பார்ட்டன்ட் ரோல் பண்ணிட்டீங்கல்ல, அவங்க ஹீரோவா நடிக்க வைக்கணும் அந்த ஐடியா உங்களுக்கு ஏற்கனவே இருக்குது. அதனால தான் மார்கானில் அவங்க ஒரு என்ன சென்டர் ரோல் அவங்களுக்கு We don't take calls. He's a hero material only, sir. As per, not because of his acting talent, by character. Okay. He's a very strong personality. And I saw some spark in Ajay. Okay. I think that happened before 5-6 years. He may not know what happened, when happened, all this, but I saw some spark in him, and showed me some reels also, I think 2-3 years back. And when the Margan director Leo told me, I could able to see him when he narrated the story to me. Likewise, I was able to see Pookie in Ajay's performance while the narration itself. And everything is accidental, nothing is pakka planned, sir. I had a vision to see him as a hero,
That is இல்லை அவர் வந்து உங்களை கேட்கல நான் ஆர்டிஸ்ட் ஆகணும் அந்த மாதிரி அவங்க வந்து எக்ஸ்பிரஸ் no, பண்ணல. sir, no, sir, no, sir. நீங்களே டிசைட் பண்ணிட்டீங்க. I decided everything. ம் He didn't ask for. మ్ I thought he can do it. ఓకే. Yes, sir. రామాయణ గారు ఏంటి వరుస పెట్టి విజయ్ ఆంటోనీ సినిమాలే మీరు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, ఏమి రీజన్ ఉందా? ఏమన్నా కాంటాక్ట్ ఏమన్నా కుదుర్చుకున్నారా ఏంటి అసలు? యాక్చువల్గా విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి హీరోగా వచ్చే ముందే మేము ఫ్రెండ్స్. మ్ అప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాళ్ళం బ్యాక్ టు బ్యాక్ తమిళ్ మూవీస్. ఆ టైంలో విజయ్ ఆంటోనీ గారు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇట్లాగా హీరోగా చేయబోతున్నాను, ఆ టైం నుంచి పరిచయం. అలాగే నకిలీ మూవీ చేసినప్పుడు ఫస్ట్ మనమే తెలుగులో మా ఫ్రెండ్స్ అని మనమే రిలీజ్ చేసామది. సో అప్పటి నుంచి మాకు ఒక 13 yearsగా క్లోజ్ అసోసియేట్ విజయ్ ఆంటోనీ గారు. సో అలాగా ఇప్పుడు బాగా తీసిన తర్వాత ఒక 1.5 year 2 yearsగా తిరిగి మళ్ళీ రీకనెక్ట్ అయ్యాం. సో ఇద్దరం జాయింట్ హ్యాండ్స్ తోటి 2 banners మీద మూవీ స్టార్ట్ చేసి ఇది 3వ మూవీ రిలీజ్ చేస్తాం. ఏంటి 3 మూవీలు చేశారు, ఫైనాన్షియల్గా ఏంటి ప్లస్సా మైనస్సా ఎలా అసలు? ఫైనాన్షియల్గా ప్లస్సే, మైనస్ ఎట్లా ఉంటుంది హీరో గారు ఉన్నప్పుడు. మార్గన్ మూవీ బాగానే పోయింది, భద్రకాళి తెలుగులో ఒక రకమైన, తమిళ్లో చాలా బాగా పెద్ద హిట్ అయింది, ఓటీటీలో ఇంకా బ్రహ్మాండంగా వెళ్తుంది. ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయింది, తెలుగులో కూడా హైయెస్ట్ వ్యూస్ కదా సార్ తెలుగు కూడా. అమ్మ సో అప్పుడే ఇట్లాగా ఈ మూవీ ఇప్పుడు బాగా వెళ్తుంది. నెక్స్ట్ పెద్ద మూవీ భిక్షగా డైరెక్టర్తో మళ్ళీ ఆఫ్టర్ 10 years తర్వాత ఇద్దరు జాయిన్ అనమాట, డైరెక్టర్ అండ్ హీరో. ఓకే. అదే 100 సామి అని చెప్పి తమిళ్లో, తెలుగులో 100 దేవుళ్ళు. అది షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇంకో 10-15% షూటింగ్ ఉంది. ఇప్పటివరకు ఈ జాయింట్ వెంచర్స్తో వెళ్తున్నాం. ఏంటి విజయ్లో మీకు నచ్చింది ఏంటి అసలు? అంటే హీరో టెక్నీషియన్ అన్ని పక్కన పెట్టండి, మోర్ జెన్యూన్, ఫ్రెండ్గా మోర్ జెన్యూన్. మనమే మిర్రర్లో చూసుకోలేము అంత జెన్యూనిటీని, అంత జెన్యూనిటీ చూపిస్తాడు. ఓపెన్ జెన్యూన్, ఏది మనసులో పెట్టుకోడు, ఏదన్నా ఓపెన్గా మీడియా అయినా ఏదైనా చెప్పేస్తాడు. మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు. అదే అజయ్, ఇప్పుడు విజయ్ గారు ఏం చెప్పారు? సో నీలో స్పార్క్ చూసి నిన్ను నిలబెట్టాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు ఎంతవరకు నెరవేర్చగలిగావు? నా బెస్ట్ని నేను చేశాను సార్. అది వచ్చి ఐ థింక్ మార్గంలో కూడా బిచ్చగాడ 2లో ఏడీగా పనిచేశాను. దాంట్లో నా వల్ల ఏమి కుదిరిందో నేను వచ్చాను, అండ్ సార్కి అది ఐ థింక్ నచ్చింది. నచ్చిన వాళ్ళని కదా ఇంకొక ఛాన్స్ ఇస్తారు. అలాంటిదే రోమియో లవ్ గురువులు కూడా కొంచెం టైం పనిచేశాను. దాని తర్వాత కాలేజ్ కొంచెం సమయం, అండ్ దాని తర్వాత మార్గంలో తిరిగి నేను ఒక రోల్ని చేశాను. నటించడం తప్ప వేరే యాక్టివిటీస్ కూడా చేశాను. అలాంటి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి చూసేది వల్లనే ఐ థింక్ హీస్ బీన్ కాన్స్టెంట్లీ గివింగ్ మీ ఛాన్సెస్. మేనల్లుడు అనే ఒక విషయంని తప్ప ఎవరు సార్ చేస్తారు ఈ జనరేషన్లో? మీన్ చెప్తారు కానీ ఎలాంటి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ సచ్ ఎ థింగ్. అండ్ ఒక రీజన్ లేకుండా వీఆర్ నాట్ రన్నింగ్ అ చారిటీ యాజ్ వెల్ to do it for anyone, but he has to see something kada. అలాంటి ఒక విషయాన్ని he has seen in me, and I'm trying my best to constantly give it back in terms of the effort I put in, my commitment towards. ఇప్పుడు ఏడీగా చేసావు కదా, మరి జనరల్గా ఒక ఏడీగా చేసిన కుర్రాళ్ళు అంటే వాళ్ళకంటూ ఒక సబ్జెక్టులు రెడీ చేసుకోవటం అలాంటివి ఉంటాయి. మరి నువ్వు ఎప్పుడు డైరెక్షన్ వైపు ఆ థింకింగ్ అనేది లేదా? వన్స్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇదే కంఫర్ట్ జోన్ అని ఫీల్ అవుతున్నావు ఎలా? లేదు సార్, యాక్చువల్గా ఆర్టిస్ట్ మాత్రం లేదు, కంఫర్ట్ జోన్ అని లేదు. యాక్చువల్గా రిలేటివ్లీ ఆర్టిస్ట్కి వచ్చి సినిమాలో ఈజీ సార్. ఎందుకంటే ఒక 15 డిపార్ట్మెంట్స్, ఒక 10 to 15 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక వర్క్ని చేసే తర్వాతనే ఆర్టిస్ట్ వచ్చి ఒక 5 minutes నటించి పోవాలి. కానీ ఐమ్ నాట్ సెయింగ్ ఆర్టిస్ట్ లైఫ్ ఇస్ ఈజీ. ఆ మూడ్లో రావాలి, ప్రాపర్గా నటించాలి, బట్ రిలేటివ్లీ ఈజీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ 7 o'clock ఇఫ్ an artist has to come at 7, ప్రొడక్షన్ వాళ్ళు 4 o'clock రావాలి, టీచ్ చేయాలి, ఆ స్టవ్ని రెడీ చేయాలి, ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి, ప్రొడక్షన్ టీమ్ సెట్ అయ్యాలి, లైటింగ్ టీమ్ రావాలి, అండ్ మెనీ డిపార్ట్మెంట్స్ టుగెదర్ హెల్ప్ ది ఆర్టిస్ట్ కమ్ అండ్ యాక్ట్. ఓకే. అండ్ డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన దానికి కారణం డైరెక్షన్ ఒక కారణం, బట్ టు లెర్న్ సినిమా, టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఆపరేట్స్ అని ఒక విషయాన్ని చూడడానికే నేను మెయిన్గా వచ్చాను. అండ్ ఇట్స్ స్టిల్ అ కంటిన్యూస్ ప్రాసెస్.
అప్పుడు ఒక 4 years ముందు చూసే ఒక సినిమాకి ఇప్పుడు చూసే సినిమాకి దర్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఇన్ 4 years డౌన్ ద లైన్ ఇస్ గోయింగ్ టు బీ ఈవెన్ మోర్ డిఫరెంట్. ఎవల్యూషన్ అనేది ఉంటూనే ఉంటుంది. నిమాయ మంచి ఆర్టిస్టే కాదు, మంచి మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ప్రొడ్యూసరు, మంచి డైరెక్టరు. సో ఆయనలో ఉన్న క్వాలిటీస్లో నీకు నచ్చింది ఏది, నువ్వు ఏదేది ఎంత గ్రాస్ప్ చేయగలిగావు అసలు? ఇప్పుడు నాకు మ్యూజిక్ ఇప్పటికి రాదు సార్, ఎందుకంటే దాంట్లో నేను ట్రైనింగ్ తీయలేదు. అండ్ ఐ లైక్ సాంగ్స్ అలాట్, నోట్లో వస్తుంది, ఐ కెన్ కంపోజ్ యూన్స్ ఇన్ మై మై బ్రెయిన్ ఆర్ మై మౌత్, బట్ దాన్ని కంపోజ్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం వచ్చేది నాకు ఇట్ డజంట్ కమ్ టు మీ టిల్ నౌ. బట్ హీస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్ ఎట్ ఇట్. అలాంటి బట్ మెయిన్గా నేను ఐ అప్రిషియేట్ హిమ్. హీస్ అన్ ఆల్రౌండర్ సార్. ఇది అది అని ఐ కాంట్ పాయింట్ అవుట్ వన్ సింగిల్ థింగ్. అన్ని విషయాల్లో, అన్ని క్రాఫ్ట్లో హీస్ బీన్ వెరీ కమిటెడ్. అండ్ చేసే వల్ల అది డౌను అనే ఒక మ్యాటరే లేదు. అన్నిటినీ ఈ గివ్ అన్ని క్రాఫ్ట్స్లో ఈ గివ్స్ 100%. అండ్ అది ఎలా అని నాకు తెలియదు ఇంకా వరకు, బట్ హీ సమ్ మేనేజ్ టు డూ ఇట్ అండ్ ఐ స్టిల్ లైక్ హిమ్ ఫర్ దట్ సార్. ధనుష, ఇప్పుడు ఫస్ట్ పిక్చర్లోనే ఒక విజయ్ ఆంటోనీ గారు లాంటి ఒక పేరున్న హీరో, డైరెక్టరు ఆయనతో కలిసి వర్క్ చేయటం అనేది నీకు వచ్చిన అవకాశం. సో ఎలా ఫీల్ అయ్యావు ఆఫ్టర్, అంటే ఆ సినిమా డ్యూరింగ్ షూటింగ్ కానీ ఫినిష్ అయిన తర్వాత? ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో రిలీజ్ అవబోతుంది. ఏంటి తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఎలా అనిపించింది? ఇది నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. సో నా మీద నమ్మకం పెట్టి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో నాకు ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఫుల్ ఫోకస్ నన్ను సార్ నా మీద నమ్మకం పెట్టారు. సో నా వర్క్ మీద నా ట్రూత్ఫుల్గా ఉండాలని నాకు అనిపిస్తుందే ఉంది. సో ఒక్కొక్క సీన్మే నేను లవ్ చేసి యాక్ట్ చేసిన. సో తమిళ్లో మాత్రం కాదు, తెలుగులో కూడా ఇది రిలీజ్ అవుతుందని నాకు చాలా హ్యాపీగా ఉన్నింది. సో ఇప్పుడు కూడా నాకు ఏం చెప్పాలని తెలీదు. సో చాలా హ్యాపీగా ఉంది. సార్ విజయ్ గారు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న జంజీ లవ్ పడటం ఎంత ఫాస్ట్గా లవ్లో పడుతున్నారో అంత ఫాస్ట్గా బ్రేకప్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అయింది ఈ సినిమా? తమిళ్లో రిలీజ్ అయింది కాబట్టి. సో వాళ్ళ నుంచి మీకు వచ్చిన ప్రశంస ఏంటి అసలు? What is ప్రజెంట్ జనரேஷன் வந்து எவ்வளோ ஃபாஸ்ட்டாக லவ் பண்ணுறாங்களோ அவ்வளோ ஃபாஸ்ட்டாக பிரேக்கப் சொல்கிறாங்க. ஸோ அவங்க எப்படி கனெக்ட் ஆகிட்டாங்க இந்த மூவிக்கு? Actually, the present generation or whomever it may be, sir, initially they are not falling in love. They are cheating themselves and they are cheating us. That saying It that is they are only falling. attraction. It is just physical attraction Okay. or some attraction. They can't address that as love. And the physical attraction or whatever will fade off. See, if you are hungry, after after you eat your meal, the hunger will go off. Okay. So if it is going to be a physical attraction, maybe after the personal space between each other, that also will go off. Frequent connection between each other will go off. Only then the real companionship, the real love starts. And physical, as I told you, and when they really start connecting with each other, they find some differences and they stay apart, and they are calling it as breakup. Okay. They don't love anymore. I will tell that since beginning they didn't love each other. They had physical attraction that satisfied each other's needs, and now they are understanding each other. They are finding some incompatibility and they are separating. That's what's happening these days, and that's what is called breakup. The real love cannot break. If I love you so much, whatever you do to me, I'll be with you. Yeah, that is the real love. I will adjust myself. So the real love, opposite person may not be giving it back to you properly, but this is your love. If your love is true, you will compromise, you will sacrifice, Okay. and you will still be with them for their goodness. Okay. You understand, sir? So the real love will not have breakup. The in the process of attaining that real love, some people will separate. They call it as breakup, and
we have shown it in a different way. So far, we have seen love movies. Okay. This is a breakup movie, and after breakup, what happens to each other? Are they finding the real love within themselves in the space which they have created? This is what we have taken, and it is connecting well with everyone, sir. Whomever seen the movie are all appreciating the movie. మీరు కొంచెం హీరోగా బిజీ అయిన తర్వాత మ్యూజిక్ కొంచెం పక్కన పెట్టారు. మీ సినిమాలకు కూడా అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చి మ్యూజిక్ ఇచ్చారు. బట్ అప్పుడప్పుడు మ్యూజిక్ ఇస్తున్నా కూడా చాలా రేరు. మరి ఈ సినిమాకి మీరు మ్యూజిక్ ఇవ్వాలని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఏంటి, ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా ఏంటి? When we started the movie, we wanted to release the movie on Lovers Day, sir. ఓకే. So within that short span of time, I am the right person to handle the project, because I know, as a producer, I know the importance of the release date and timeline, deadline. To accomplish a release period, we have to complete every department in certain time. So getting it done by other people we may face issues. So that's the reason why I did music for this movie, and I have done editing also for this movie. ఓకే. And but I always would like to collaborate with new talents, sir. If I'm getting an opportunity to work with a new talent, new music director for my next movie, I will give the opportunity to him. ఓకే. So it depends on the deadline and that circumstance and everything. బిచ్చగాడు తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్ళా విజయ్ ఆంటోనీకి రాలా. And nobody can touch that range, sir. Actually, I think that is the number one TRP now, as of now, in both the states. యా. In Tamil as well as in Telugu, no other movie of Vijay Antony. I don't think any other movie, because it's not because of Vijay Antony. We have shown Vanda Devulu in a movie. ఓకే. Do you think anyone can compete with Vanda Devulu? No, nobody can. So because that emotion, Sasi sir's writing and audience reception and everything together, I don't want to compete there also. It is like competing with my own mother. ఓకే. Whomever asks this question to me, I'll tell I can't do it, sir. It is not possible, because the story is like that. It is about mother. So even if I'm going to take a God movie, a religious movie or whatever, we can't definitely overtake that Vanda Devulu, sir. బిచ్చగాడు. మీరు నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ప్రామిస్ చేశారు, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే టయానికి నేను ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడతానన్నారు. See, my life is different, sir. See, I'm not living a hero life, sir. Some heroines, they will, ma'am like Kushbu, they come to Chennai and within 2-3 movies itself they speak in Telugu. My life, you know how it goes. I'm mostly working with machines. Being editing is not an easy job. To complete this movie, I would have seen this movie 1,000 times. Editing, assembling, then doing music, everything. I'm mostly spending my time with music, and being a producer, I have to talk to my people, finance and management, everything. I'm not able to talk to Telugu people. ఓకే. So even if I talk to you, I'm speaking. అందుకే డైరెక్ట్గా తెలుగులో సినిమా చేయాలి మీరు, అప్పుడే Yes, వస్తుంది sir, తెలుగు. I definitely, I'm going to definitely do some. There's an offer came even yesterday. There's a possibility of me taking up the opportunity. ఓకే. And so if I'm going to talk continuously with Telugu friends and everybody, I will get the flow. But I have one more problem also. So I have got a very poor memory power. So whatever I do, I'm just doing it spontaneously. ఓకే. I never prepare for my speech or for interview. I'll be on the flow. So because I know I can't memorize anything properly. So I don't think it'll be easy for me to learn and the Telugu. కాదు, ఒక ఆర్టిస్ట్కి మెమరీ లేదంటే మేము నమ్మేంత ఇది కాదులే కానీ. Yes, sir. I'm using prompting technology. I'm using prompting only during my shoots. బట్ ఆ విషయంలో మీ హీరోయిన్లు ఇద్దరిని అభినందించాలి. తనకి ఫస్ట్ సినిమా అయినా బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడుతుంది, తను మార్గానికి వచ్చినప్పుడే తెలుగులో మాట్లాడాడు. But he's a Telugu person, sir. His father is from Andhra. ఓ ఓకే. He's Telugu. ఓకే. ఓకే. గుడ్. ఏంటి రామాయణ గారు, మరేంటి తెలుగులో సినిమా అంటున్నారు, మీరే డైరెక్ట్గా మరి తీయచ్చు కదా ఆయనతో? డెఫినెట్గా మేము ఆల్రెడీ తీస్తూ ఉన్నాం, మళ్ళీ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలిగా. ఓకే, ఫైనల్గా తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? So far you would have seen love stories. This is not yet another love story. This is a breakup story.
it will definitely be a good entertainment for you, and it is not only working for, it will not work only for Gen Zs, it will work only for all the adults also. Everyone who have seen this movie in my place, I've seen them crying in the climax 2 times continuously, and it will teach you emotions, value, love and affection and everything. You can watch this movie with your family, for sure it will engage you. అవును, సునీల్ అండ్ మంచులక్ష్మి గారిని తీసుకోవడానికి ఏంటి రీజన్ పర్టికులర్గా ఏమైనా ఉందా? Because I wanted to support a good script with the right artist. ఓకే. That's the reason why I also have acted. Other than doing music for the movie, other than producing, I have done my small role also in this movie. ఓకే. As a స్మాల్ cameo. రోలా? Sir? స్మాల్ రోల్ ఆర్ ఇంపార్టెంట్ రోల్? Very important roles. Very important role. I'm coming in 3 important scenes, Okay. and Sunil Garu and Manjulakshmi Garu also have acted in this movie. Our presence will make this movie much more appealing to the audience. ఓకే. నామాలయ గారు. యా, ఈ మూవీకి సినిమాటోగ్రఫీ డైరెక్టర్ ఒకరే అవటం వల్ల గణేష్ చంద్ర చాలా బాగా ఒక గ్రిప్పింగ్గా సినిమాటోగ్రఫీ తీసుకెళ్ళాడు. అలాగే యాక్టర్ అయిన విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్ డైరెక్టర్ అవటం, ఎడిటింగ్ అవటం వల్ల కూడా సీన్ టు సీన్ చాలా గ్రిప్పింగ్గా వచ్చింది మూవీ. అలాగే ధనుష్ చాలా బాగా, అంటే ఎంత తన అజయ్ చెప్పినట్టు ఇద్దరు హీరోలు, అమ్మాయి హీరోయిన్ అయినా కూడా ఒక హీరో లెక్క అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అలాగే అజయ్, ఇద్దరు పోటాపోటీగా నటించారు. సో మూవీ వచ్చేసి అవుట్కమ్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఇటు కనెక్ట్ అయిద్దా లేదన్నది అదంతా ఇంకా మన ప్రేక్షకులకి వదిలేయాల్సిందే. ఎంత పెద్దవాళ్ళైనా ఇట్ ఇద్దన్నా అవదా అదంతా వేరే విషయం. కానీ డెఫినెట్గా మంచి ప్రోడక్ట్ అయితే చేయగలిగాం. ఓకే. అంతా అది ప్రేక్షకులు నిర్ణయించాలి. యా యా ధనుష్ అండ్ అజయ్ ఇప్పుడు మంచులక్ష్మి, సునీల్ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో ఆల్రెడీ మీ మామయ్యతో అంటే ముందు సినిమాలోనే యాక్ట్ చేసావు, అది ఓకే. ఈ సినిమాలో వాళ్ళతో కలిసి యాక్ట్ చేయటం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నీకు ఫస్ట్ సినిమాలోనే సీనియర్ ఆర్టిస్టులతో కలిసి చేసావు కదా, ఎలా అసలు ఆన్ సెట్స్ ఏంటి? మంచి స్వీట్ మెమరీస్ కానీ ఏమన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్నాయా? సునీల్ సార్ చాలా కైండ్. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను నేర్చుకుంటాను సునీల్ సార్తో నుంచి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. మంచు మ్యామ్ తో కూడా భయంకరం జాలీగా మాట్లాడే ఛాన్స్ వచ్చింది. సో నాకు గ్రేట్ఫుల్గా ఫీల్ అయింది. సో అంతే. లక్ష్మి గారు లాంగ్వేజ్ బ్రోకెన్ తెలుగు మీకు వచ్చిందా? తెలుగు మ్యామ్ తమిళ్ బాగా మాట్లాడినారు. సో తమిళ్లోనే మాట్లాడతాం మేమిద్దరు. ఎవరు ప్రజెంట్ జనరేషన్లో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? పర్టికులర్గా కాదు, అన్ని హీరోయిన్స్ యాక్టింగ్ నాకు నచ్చుతుంది. పర్లేదు, సినిమా అవుతామని అలవాటు పడింది. ఓకే. అదే నాకు వచ్చి లక్ష్మీ మంచు మ్యామ్ దగ్గర కూడా అండ్ సునీల్ సార్ కూడా కాంబినేషన్ లేదు, కానీ షూట్ అప్పుడు నేను వెళ్ళి చూశాను. అండ్ ఇద్దరు ఐ థింక్ లక్ష్మీ మంచు గారు, షీఈస్ ఎ వెరీ సాఫ్ట్ అండ్ సాఫ్ట్ స్పోకెన్, వెల్కమింగ్, వార్మ్ పర్సన్. ఐ మీన్ ఇప్పుడు ఈరోజు కూడా పొద్దున ఏదో ఒక షూటింగ్ ఏదో కంటెంట్ షూట్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్, ఇంటికి వచ్చేయండి ఇక్కడే షూట్ చేయండి అని అక్కడ వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తెప్పించారు. అండ్ మ్యామ్కి ఏదో ఒక 11:30కి ఫ్లైట్ ఉండింది. మీరు నా ఇల్లు తీసుకోండి, నేను వెళ్ళేస్తా, మీరు ఇక్కడే ఉండండి, ఎప్పటికైనా టెల్ వెన్ ఎవర్ ఇట్స్ ఓకే, యూ షూట్ అండ్ గో, కమ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు అని ఒక అంత వెల్కమింగ్గా, అంత ఒక సీనియర్ పెద్ద ఫ్యామిలీ నుంచి ఒక వారు ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హర్. అండ్ షీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ క్యాషువల్. మీరు కెమెరా ముందు చూసిన ఒక మనిషిని హూ షీ ఈస్ బిహైండ్ ద కెమెరా, షీ ఈస్ ద సేమ్ ఎవ్రీవేర్. అండ్ సునీల్ సార్ ఆల్సో ఇస్ వెరీ, చూడడానికి అంత ఒక భయంకరంగా ఉన్న ఒక మనిషి తప్ప హీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అట్ హార్ట్. And I also spoken to him. I'm willing to, I want to work with him as well in the future. కాదు, మార్గాన్ రిలీజ్ తర్వాత తెలుగులో ఆఫర్లు ఏమి రాలేదా నీకు? తెలుగులో ఆఫర్ డైరెక్ట్గా ఇంకా ఏం లేదు. Sir, because in Margan we have changed this look completely. ఓకే. People who is seeing Ajay now will not be able to relate to him. అంటే కలర్లు. Yeah, maybe after Vandadevlo, in Vandadevlo also he is playing important role. Oh. Maybe after that movie, people will understand that he is from Tirupati and ఓకే, he will get more opportunity, I believe. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ సినిమా బూకి తెలుగులో 20వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమాకి మంచి ప్రేక్షక ఆదరణ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.
యా చూసారు కదండి బూకీ టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.